ఒకళ్ళు చూస్తూ ఉంటాను నేను. ఆడపిల్లల విషయం కావచ్చు, మగపిల్లల విషయం కావచ్చు, మేము పరిచారకులు అంటారు. సరే, నువ్వు పరిచారకురాలువో పరిచారకుడు లేదు, నేను సండే స్కూల్ టీచర్నని మగపిల్లగాడు చెప్పొచ్చు, ఆడపిల్ల చెప్పొచ్చు. మరి నువ్వు సండే స్కూల్ అయితే రక్షణ పొందుంటే ధన్యుడు ధన్యురాలు. రక్షణ లేదా? అసలు నువ్వు చెప్పినా కానీ అది దండగైపోద్ది. ఆ సండే స్కూల్ విషయంలో ఎందుకు దండగైపోద్ది అంటే, సండే స్కూల్ నీకు అప్పచెప్పినప్పుడు గతంలో కూడా చెప్పాను, వారి కోసం, ఆ బిడ్డల కోసం ఉపవాసం ఉండాలను. స్త్రీవైనా పురుషుడువైనా ఉపవాసం ఉంటేనే వారి జీవితాలు ప్రభు కోరుకున్నట్టుగా కట్టబడతాయి. అసలు నీకు రక్షణ లేకుండా, ఒక పురుషుడిగా నీకు రక్షణ లేకుండా నువ్వు గనక నేను సండే స్కూల్ నడిపిస్తున్నాను అని చెప్పి అడిగితే కొద్దిసేపు అక్కడ ఏసే పాటలు పాడుతావు. మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ లోక సంబంధమైన వ్యవహారాలు ఉంటాయి. నిన్ను ఖచ్చితంగా వాడు చూస్తాడు. ఆ పశువుడు, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఖచ్చితంగా నిన్ను చూస్తూనే ఉంటారు. ఆ పసి మనసుల్లో ఈజీగా నాటుకొని పోతాయి. మనం చేసేవన్నీ ఈజీగా నాటుకొని పోతాయి. మళ్ళీ దానికి ఏమన్నా అభిషేపాలం కట్లు, పెండ కట్లు, ఆ కట్లు, ఈ కట్లు వేయాల్సిన పని లేదు, పిండి కట్లు వేయాల్సిన పని లేదు. వాళ్ళు చూస్తూనే ఉంటారు, అవి లోతుగా నాటుకొని పోతాయి. అది ప్రమాదం. సండే స్కూల్ నువ్వు నడిపిస్తున్నావు అంటే, సండే స్కూల్ ఒక టీచర్గా నువ్వు పురుషుడిగా ఉన్నా, ఒక స్త్రీగా ఉన్నా, ఖచ్చితంగా నీ నోట యేసయ్య మాటలే ఉండాల, నీ నోట యేసయ్య పాటలే ఉండాల. నీ ప్రవర్తనలో కూడా దైవ సంబంధమైన వ్యక్తుల యొక్క లక్షణాలు, వస్త్రధారణలైనా సరే సమస్త విషయాలు అవి కనపడాల. పాస్టర్ గారు మెచ్చుకుంటారు, 10 మంది నన్ను చూస్తారనుకుంటే నువ్వు నిత్య నరకానికే పోవచ్చు, రెండోసారికి పో. సండే స్కూల్ అంటే అంత ప్రమాదము, అలాగనే అంత విలువైంది. ఒకరిని చూస్తే అబ్బో, ఇటేమో లోక సంబంధమైన ఆ వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో చూడాల. ఇంకా బరిగొడ్లు కాసుకోపోయి ఒక 4-5 బరిగొడ్లు మీ అమ్మ నాయన ఉంటే వాళ్ళ చేత కొనిపించుకొని బరిగొడ్లు కాసుకో, పనికొచ్చు దానికి. ఇంక రెండో దానికి పనికిరావు. సండే స్కూల్ అంటే చాలా విలువైన పరిచర్య. అది చాలా అంటే చాలా విలువైన పరిచర్య. కొంతమందిని గమనిస్తూ ఉంటాను నేను ఇక్కడనే కాదు, చాలా చోట్ల గమనిస్తూ ఉంటా. నేను మౌనంగా ఉంటాను అనుకుంటారు కానీ చాలామంది ఎవడితో మాట్లాడు, ఏం చేయడు, మౌనంగా ఉంటాడు అని చెప్పాను. ప్రతి కదలిక నేను గమనిస్తా.